ఇది మన బాడీ అనుకుందాం ఎగ్జాంపుల్ కోసం. ఓకేనా? ఇప్పుడు నేను కొంత టించర్ ఐడి తీసుకుంటున్నాను. అలానే మన అలోవెరా జెల్ కూడా తీసుకుంటున్నాను. ఇది మన కంపెనీ యొక్క అలోవెరా జెల్. ఓకేనా? ఇప్పుడు నేను టించర్ తీసుకుంటా ఉన్నాను. ఇది టించర్ అనేది గాయాలను క్లీన్ చేసే ఒక కెమికల్. టించర్ అయోడిన్ అంటారు. ఇది పాయిజన్ తో సమానం. ఇది మనిషి తీసుకుంటే చనిపోవచ్చు. అంటే చనిపోతాడు కూడా కంపల్సరీ. మొత్తం తీసుకున్నట్టే చచ్చిపోతాడు. విషంతో సమానం. ఇప్పుడు ఇది ఒక టాక్సిన్ అనమాట. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్ ద్వారా మనం రోజు తీసుకున్న ఫుడ్లో ఉన్న కెమికల్ ప్రతిరూపంగా నేను టించర్ ఐడి తీసుకుంటున్నాను. తర్వాత వాటర్, మన జీర్ణాశయానికి ప్రతిరూపంగా వాటర్ తీసుకుంటాను. క్లీన్ వాటర్. పుట్టినప్పుడు తల్లి పాలు తాగేటప్పుడు మన మన జీర్ణాశయం ఎంత క్లీన్ గా ఉంటుంది. ఈ వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో, ఎంత క్లీన్ గా ఉన్నాయో అంత స్వచ్ఛంగా మన జీర్ణాశయం ఉంటుంది. పెరిగి పెద్దగా అయ్యేటప్పుడు మన బాడీలోకి టీలు, కాఫీలు, కురుకురలు, చాక్లెట్లు, మసాలా ఫుడ్, ఆయిల్ ఫుడ్, బిర్యానీలు ఇలాంటివన్నీ తీసుకుంటాం కదా మనం. వాటిలో ఉన్న కెమికల్ ఫుడ్ అంతా వచ్చి రవ్వంతా ఆ టాక్సిన్స్ అంతా మన జీర్ణాశయాన్ని మొత్తం పాడు చేస్తారు. ఇప్పుడు మన జీర్ణాశయాన్ని ఇది పాడు చేస్తుంది మనం రెగ్యులర్ గా తీసుకున్న ఫుడ్. నేను ఇందులో టించర్ వేస్తా ఉన్నాను, గమనించండి. ఇప్పుడు టించర్ అనేది ఏం చేసింది, మొత్తం జీర్ణాశయాన్ని పాడు చేసేసి కనపడుతుందా. ఇప్పుడు నేను పెన్ను తీసి మొత్తం తిప్పేస్తా ఉన్నాను ఇక్కడ. మొత్తం ఇదంతా ఏమైపోయింది, వాటర్లో కలిసిపోయింది. టించర్ అంతా విషం మొత్తం కలిసిపోయింది. ఈ విషయాన్ని, టించర్ను మనం వాటర్ నుంచి వేరు చేయగలుగుతామా? విషయాన్ని ఈ వాటర్ నుంచి బయటకు తీయగలుగుతాం? మనం తీయలేము. ఎందుకంటే మొత్తం పూర్తిగా కలిసిపోయింది. అలానే మన జీర్ణాశయంలో కూడా రోజు మనం తినే ఫుడ్ ద్వారా, గాలి ద్వారా, మనం తాగే వాటర్ ద్వారా జీర్ణాశయంలోకి వచ్చి చేరుతున్నాయి. ఇప్పుడు వాటిని మనం క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అలోవెరా జెల్ క్లీన్ చేస్తుందని చెప్తున్నాను. ఇది ఎలా క్లీన్ చేస్తుందని చెప్పడానికి ఒక చిన్న ప్రాక్టికల్ డెమో. జస్ట్ నేను కొద్దిగా ఇందులో అలోవెరా జెల్ వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది చూడండి. దీనిలో ఉన్న టించర్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకొని మొత్తాన్ని బయటకు పంపిస్తుంది. దీంట్లో 0.1% కూడా కెమికల్ లేదు. ఇప్పుడు మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకొని బయటకు పంపించింది. ఇంతకుముందు వాటర్ ఎంతైతే స్వచ్ఛంగా ఉందో అలా మొత్తం క్లియర్ గా మొత్తాన్ని క్లీన్ చేసింది. కనపడుతుందా మీకు? ఇది ప్రాక్టికల్ డెమో, ఇది లైవ్. అర్థమవుతాను. ఈ విధంగా ఏంటంటే ఈ జీర్ణాశయాన్ని ఎలాగైతే ఇది క్లీన్ చేస్తుందో, అంటే ఎలాగైతే ఈ వాటర్ లో ఉన్న టించర్ ను అది అబ్జర్వ్ చేసుకుని డీటాక్సిఫైన్ చేసిందో అలానే ఇది క్లీన్ చేస్తుందని చెప్పడానికి ఇది ఒక ప్రత్యేకమైన నిజ నిర్ధారణ పరీక్ష. ఇది నేను మళ్ళీ ఇందులో కొంత టించర్ తీసుకుంటున్నాను, గమనించండి. ఇందులో నేను మళ్ళీ కొంత టించర్ వేస్తాను. అంటే మళ్ళీ మనం మసాలా ఫుడ్ తింటాం, మళ్ళీ మనం రకరకాల కుర్కురేలు, చాక్లెట్లు, పానీపూరీలు తింటాం, మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. ఇదేం చేస్తుందంటే మన బాడీలోకి వెళ్ళి మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ ను స్ట్రాంగ్ చేస్తుంది. ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అయిపోయిందో మనకి ఏ వ్యాధి రాదు. ఒకవేళ వ్యాధి వచ్చినా కానీ ఆ వ్యాధి నుంచి తొందరగా బయటపడతాం. అంటే వ్యాధి నిరోధక శక్తి అనేది ప్రతి మనిషికి చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఏం చేస్తుందంటే మన వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇది న్యాచురల్ న్యూట్రిషన్ సప్లిమెంట్. ఇది ఎవరైనా కానీ తాగొచ్చు. ఉదాహరణకు నాకేం సమస్య లేదు. ఇంతకు ముందే నేను ఒక ట్రైనింగ్ ఇచ్చాను, అందులో కూడా తాగాను. మళ్ళీ నేను తాగి చూపిస్తాను. ఇది నేను మాత్రమే కాదండి, నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇద్దరు. వాళ్ళిద్దరు పుట్టినప్పటి నుంచి 1 year బేబీగా ఉన్నప్పటి నుంచి కూడా నా పిల్లలు ఇద్దరికి నేను ఈ అలోవెరా జెల్ తాపిస్తా ఉన్నాను. ప్లస్ ఏంటంటే మా ఆవిడ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు 2 సార్లు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా నేను ఈ అలోవెరా జెల్ ఇచ్చాను. అంటే ఈ అలోవెరా జెల్ అనేది ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవచ్చు, చిన్నపిల్లలు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే అందరికీ జీర్ణాశయాన్ని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. అంతేకాకుండా మా తాతగారు 2 నూరేళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు. 100 సంవత్సరాలు ఇప్పుడు ఆయనకు చాలా హెల్తీగా ఉన్నాడు. నా ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి మీరు చూడొచ్చు. తర్వాత మీకు నా ఇన్స్టాగ్రామ్ అవన్నీ పంపిస్తారు మీ సీనియర్స్. అంటే ఆ రీల్స్ కూడా ఉన్నాయి మా తాతగారి గురించి. అంటే 100 సంవత్సరాలు ఇప్పుడు కూడా చాలా హెల్తీగా ఉన్నాడు. ఆయన పనులు ఆయన చేసుకుంటాడు, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. ఎందుకంటే నేను 10 సంవత్సరాల నుంచి ఈ కంపెనీలో ఉన్నాను. 10 సంవత్సరాల నుంచి నేను ఆయనకి ఇది వాడిస్తా ఉన్నాను. ఓకేనా? ఈ విధంగా ఏంటంటే ఈ అలోవెరా జెల్ అనేది ఎంతమందికి అవసరం అంటే ప్రతి మనిషికి అవసరం. ముఖ్యంగా అసలు నేను ఈ అలోవెరా జెల్ ను నేను ఎవరికి రికమెండ్ చేశానంటే ఫస్ట్ ఇది మా అమ్మకు రికమెండ్ చేశాను. ఎందుకంటే మా అమ్మ వచ్చేసి, నేను ఒక పల్లెటూరు, నాది ఒక పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ అండి. నేను ఒక చిన్న రైతు కుటుంబం నుంచి, మా నాన్నగారి రైతు, కర్నూలు జిల్లా పక్కన చిన్న పల్లెటూరు మాది. నేను ఈ కంపెనీకి రాకముందు వచ్చేసి ఏంటంటే డిగ్రీ డిస్కంటిన్యూ చేసి చిన్న జాబ్ చేస్తూ ఉండేవాడిని. అలా దాదాపు 6 సంవత్సరాలు జాబ్ చేశాను. నా జీవితంలో ఏ మార్పు రాలేదు. తర్వాత నాకు దేవుని దయ వల్ల ఈ కంపెనీ దొరికింది. మీకు ఎలా అయితే నిన్న దొరికిందో అలానే నాకు ఈ కంపెనీ దొరికింది. వెంటనే గ్రాప్ చేశాను, అర్థం చేసుకున్నాను. నేను ఫస్ట్ టైం నేను ఈ డెమోలు చూసినప్పుడు నాకు మా అమ్మ గుర్తొచ్చేది. ఎందుకంటే మా అమ్మకి ఇది అవసరం అనిపించింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆమె ఎక్కువ పని చేసి, పొలం పని చేసి, ఎక్కువ పని చేసి బాడీ పెయిన్స్ ఎక్కువ ఉండేవారు. ఎప్పుడు తలనొప్పి, మోకాల నొప్పులు, వెన్ను నొప్పి, భుజం నొప్పి అని చెప్పేసి ఎప్పుడు నొప్పులతో బాధపడతా ఉండేది. నేను మా నాన్న వచ్చేసి చాలాసార్లు హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించాం. బీపీ లేదు, షుగర్ లేదు, థైరాయిడ్ లేదు, ఏ సమస్య లేదు. కానీ ఎప్పుడు చూసినా నొప్పులని ఇబ్బంది పడతా ఉండేది. ఈ విధంగా ఏంటంటే అరే మా అమ్మ సమస్య ఏంటి అనేది నాకు కూడా అర్థం కాలేదు.
సరే ఇప్పుడు మా అమ్మకు ఈ అలోవెరా జెల్ వాడిస్తే, ఎందుకంటే మా అమ్మ జీర్ణాశయం కూడా పాడైపోయింటది కదా! ఎన్నో సంవత్సరాల నుంచి కెమికల్ ఫుడ్, కెమికల్ వాటర్ ఇవన్నీ ఎయిర్ పొల్యూషన్‌లో మేము బతుకుతున్నాం కాబట్టి ఆటోమేటిక్‌గా జీర్ణాశయం క్లీన్ అయిపోతే 90% రోగాల నుంచి బయటపడొచ్చని చెప్తున్నారు కదా! అని చెప్పేసి సరే అన్ని